సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం మనం చూసాం సార్. అతనిపైన ఆరోపణలు చేసింది. నన్ను అత్యాచారం చేశాడు, లైంగికంగా వేధించాడని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. సో వెంటనే పార్టీ కూడా అతన్ని సస్పెండ్ చేసేసింది. అయితే ఇప్పుడు దీని తరపు నుంచి ఆదిమూలం ఫ్యామిలీ రియాక్ట్ అయింది. ఇది వైసీపీ డ్రామా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా ఇది వైసీపీ డ్రామా అయ్యి ఉంటుందా? ఆ పాసిబిలిటీ కనిపిస్తుందా? మొత్తంగా ఆదిమూలం ఫ్యామిలీ ఏం చెప్తుంది? మరి ఇప్పుడు టీడీపీ ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది సార్ ఇతని పట్ల? నిన్న మనం చెప్పుకున్నాము సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద చిత్తూరు జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి నిన్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె డీటెయిల్గా వివరించింది. ఆమె ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఆదిమూలం ఒకప్పుడు వైసీపీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చాడు. వైసీపీలో ఉన్నప్పుడు ఈమె అతనికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది. తెలుగుదేశంలో రావడాన్ని కూడా వ్యతిరేకించింది. బట్ చంద్రబాబు నిర్ణయాన్ని ఆమె ఆమోదించి ఇతను గెలుపుకు ఆమె పనిచేసింది. ఈ క్రమంలో బిగినింగ్లో అతను చెల్లి అంటూ పిలుస్తున్న వ్యక్తి తర్వాత గెలిచిన తర్వాత టోన్ మార్చాడు, తనను వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక అతనికి సరెండర్ అయిపోవలసి వచ్చింది. లేదంటే తన భర్తను పిల్లల్ని చంపుతానని కూడా అతను బెదిరించాడు. సో ఆమె జూన్ 6వ తేదీ తిరుపతిలో ఉండే భీమాస్ పారడైజ్కి వెళ్ళింది. ఇతను 105 రూమ్కి. అక్కడ అతను అత్యాచారం చేశాడు. దాని తర్వాత మళ్ళీ రోజు నైట్లంతా ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. దాంతో భర్తకి అనుమానం వచ్చింది. భర్తకి విషయం చెప్పింది. యాక్చువల్గా జూలై 6న ఆమెను అత్యాచారం చేశాడు. మళ్ళీ జూలై 10న ఆమె వెళ్ళింది. అప్పటికి భర్తకు తెలిసింది కాబట్టి భర్త పెన్ కెమెరా ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్లి జూలై 10వ తేదీ ఆమె రికార్డు చేసింది. మళ్ళీ జూలై 17 కూడా వెళ్ళింది, ఆయన ఇచ్చాడు. సో అప్పుడు కూడా రికార్డ్ చేసింది. ఇలాగా మొత్తంగా 3 సార్లు ఆమె వెళ్ళినట్టు చెప్తుంది. ఈ ఫుటేజ్ని ఆమె నిన్న బయటికి పెట్టింది కూడా. యాక్చువల్గా ఈ విషయాన్ని చంద్రబాబుకి లోకేష్ దృష్టికి తీసుకుపోతే వాళ్ళిద్దరు పట్టించుకోలేదు. అందుకనే నేను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను అని కూడా నేను అనింది. ఎప్పుడైతే ఇది అనిందో వైసీపీ వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారో, మీడియా కూడా దీని మీద నిన్న ప్రత్యేక కథనాలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం పార్టీ మేల్కొనింది. తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా ఇతన్ని సస్పెండ్ చేసింది. పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ, ఆయన నోట్ ప్యాడ్ మన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, సస్పెండ్ చేస్తున్నామని. ఇప్పుడు తెలుగుదేశం కోర్సు ఏంటంటే ఈ ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఆయన వివరణ అడిగింది. అయితే ఆ వివరణతో సాటిస్ఫై కాకుండా ఈ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ నిజమేనా లేకపోతే ఈమెమన్నా ఫ్యాబ్రికేట్ చేసిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి దాన్ని పంపించింది. అక్కడ నిర్ధారణగానైతే అతన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఈమె ఇచ్చిన వీడియో కానీ కరెక్టే అని నిర్ధారణ అయితే ఇతని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా నేను నిన్నే చెప్పాను, ఖచ్చితంగా ఆదిమూలం దీన్ని ఒక్కడు ఆయన ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ మార్ఫింగ్ చేశారని చెప్తాడని అలాగే చెప్పారు. నిన్న ఆదిమూలం ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ తెలుగుదేశంలోనే కొంతమంది గిట్టని వాళ్ళు ఈ పని చేశారని ఆయన చెప్పాడు క్లియర్గా. అయితే ఆదిమూలం భార్య గోవిందమ్మ, వాళ్ళ కొడుకు సుమన్, వాళ్ళ కూతుర్లు ప్రభా, శోభ, వాళ్ళ అల్లుడు కెనడి, వీళ్ళు 5 మంది నిన్న విడివిడిగా లేదా కలిసి మీడియాతో మాట్లాడారు. వీళ్ళలో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది వైసీపీ వాళ్ళు చేసింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు కాబట్టి ఈమె వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయింది అనేది చెప్తున్నారు. ఇంకొక ఆరోపణ గోవిందమ్మ ఏం చేసిందంటే ఈమె నామినేటెడ్ పదవుల కోసం ట్రై చేస్తుంది. అందుకనే ఈయన మీద ఇలా పెట్టి పాపులారిటీ సంపాదించుకుని బాధితురాలుగా చంద్రబాబు దగ్గర తెలుగుదేశం దగ్గర పదవి కొట్టడానికి ఈ పని చేస్తుంది అనేది. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీలో 2 వెర్షన్లు కనపడతాయి. అతనేం చెప్తున్నాడంటే ఆదిమూలం ఇదంతా తెలుగుదేశం వాళ్ళే, నా పార్టీలోనే గిట్టని వాళ్ళే నాకు ఈ పని చేయించారు, నేను ఆమెను చెల్లెమ్మలాగా చూశాను, నా కూతురు వయసు ఉన్న ఆమెతో నేను ఎలా చేస్తానా అని ఆయన అంటున్నాడు. ఇటుపక్క గోవిందమ్మ భార్య కానీ వాళ్ళ ప్రభా, శోభాని కూతుర్లు, అల్లుడు కెనడి, కొడుకు సుమన్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే
ఇది వైసీపీ వాళ్ళు చేయించారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే 2 వెర్షన్‌లు కనిపిస్తున్నాయి. సో రెండోది ఏంది చెప్తున్నారంటే ఇతనికి ఆరోగ్యం కూడా బాలేదు. ఆల్రెడీ అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత కరోనా కూడా కోవిడ్ కూడా వచ్చింది. కాబట్టి అతను ఇలాంటి పనులు చేసే పరిస్థితి లేదు. నలుగురు పిల్లల ఆడపిల్లలకి పేరు కూడా వీడియోలో అయితే ఆయన క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం మాత్రం అధికారికంగా ఇది వైసీపీ పని అయితే చెప్పలేదు. అంటే క్లియర్‌గా ఆమె ఆరోపణలు తెలుగుదేశం పరిగణలోకి తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. మొగ్గలోనే తుంచేద్దామని ఇమ్మీడియేట్‌గానే రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఎక్కడ కూడా బాధితురాలొచ్చి చెప్పలేదు. బాధితురాలొచ్చి నాకిలా అన్యాయం జరిగిందని వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు ఈ మధ్య కాలంలో లేవు. వీళ్ళు క్రియేట్ చేసి తెలుగుదేశం వాళ్ళు క్రియేట్ చేసి ఇష్యూలు చేసిన సందర్భమే కనబడుతుంది. అట్లాగే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ లాంటిది అది ఫ్యామిలీ డ్రామాలో భాగంగా మనకుంది తప్ప ఆయన ఇట్లాగా అత్యాచారం చేశాడనేది అతని మీద కూడా ఆరోపణ లేదు. విజయసాయి రెడ్డి మీద లేదు. అనంతబాబు కూడా ఎవరితోనో ట్రాప్‌లో పడి వీడియో ట్రాప్ ఇప్పుడు మనం చూస్తున్నాం వీడియో కాల్స్ చాలామంది అమ్మాయిలు చేపిస్తారు మన దగ్గర. చేపిచ్చి ఇది చేస్తారు. రెండోది అది నిజంగా మనమా కాదా అనేది కూడా తెలీదు. అది కూడా అని తెలీదు. ఇప్పుడేమో తెలుగుదేశం ద్వంద్వ వైఖరి ఎక్కడ ఉందంటే వాళ్ళ విషయంలోకి వచ్చేసరికేమో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపిస్తారు. అదే వైసీపీ వాళ్ళది కూడా పంపించాలి కదా వాళ్ళు. పంపించే అధికారంలో ఉన్నారు కదా! మరి దాన్ని కూడా పంపించి నిర్ధారణ చేసుకున్నాక కదా వాళ్ళు మాట్లాడాలి. అదేమో అది జరగదు. సో ఇది ఇక్కడేందంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి విషయాన్ని పొలిటికల్‌గా చేయడం జరుగుతుంది. నిజంగా ఆమె చెప్పినట్టుగా గాని జరుగుంటే మాత్రం అతని మీద కేసు కూడా పెట్టి లీగల్‌గా చర్య తీసుకోవాలి. ఎ ఎందుకంటే కేవలం పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది కాదు కదా! అది రేప్ కిందకొస్తది. రేప్ కేసు అతని మీద పెట్టాలి. అత్యాచారం చేశాడని పెట్టాలి. మరి ఎందుకునో మహిళా సంఘాలు గాని, దళిత సంఘాలు గాని దీంట్లో ఎంటర్ కావట్లే. ఎందుకంటే అతను కూడా దళితుడే. ఇదే ఒక అప్పర్ కాస్ట్ ఒక దళిత ఏంటి ఈ పార్టీకి దళిత సంఘాలు పెద్ద ఎత్తున మాట్లాడేవి. దళితుడు కాబట్టి వాళ్ళు మాట్లాడడం లేదు. పైగా తెలుగుదేశం ఓన్లీ దళితుల మీదనే ఇటువంటి చర్యలు తీసుకుంటది. గతంలో చింతమనేని ఆయన చింతమనేని గాని లేకపోతే పరిటాల గాని, జేసీ ప్రభాకర్ రెడ్డి గాని, తర్వాత మంత్రి నారాయణ మీద కూడా వాళ్ళ మరదలే సాక్షాత్తు ఆరోపణలు చేసిన దాన్నేం పట్టించుకోలేదు. ఓన్లీ దళితుల మీద వీకర్ సెక్షన్ మీద మాత్రమే తెలుగుదేశం ప్రతాపం చూపిస్తుందనేది కూడా విమర్శలున్నాయి. దీంట్లో అనేక కోణాలైతే బయటకొస్తున్నాయి. ఈ అనేక కోణాల్ని తెలుగుదేశం పార్టీ ఎలా డీల్ చేసి దీంట్లో ఏం చర్యలు తీసుకుంటది? నిజంగా ఆదిమూలం తప్పు చేసుంటే మాత్రం అది గాని ప్రూవ్ అయితే మాత్రం ఆహ్, అతని మీద కేసు కూడా పెట్టాలి. కానీ చాలామంది అనేదేందంటే ఊరికే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి వాళ్ళు సస్పెన్షన్ డ్రామా ఆడుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ డ్రామా ఆడుతున్నారు. రేపు ఎఫ్ఎస్ఎల్ ఇదంతా ఏమి తేలదు. బయటికేమి రాదది. ఇది అలాగే సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు సైలెంట్ చేయడానికి మేము చూడు ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప అంతకంటే ఏమి జరగదని చాలామంది అంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు ఫైనల్‌గా ఏమి జరగవు.